కైలాష్నాథ్ గారు, ఇక్కడ కేసీఆర్ అక్కడ మోదీ ఇద్దరు ఒకటే అనటం కరెక్ట్ కాదు. అవినీతికి పాల్పడితే వాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకోకూడదా? ఈడీ రంగంలో దిగకూడదా? సిబిఐ తన పని తాను చేసుకోకూడదా? మరి ప్రజల అండ ఉందంటున్నారు, మాకు ఈడీ అలాగే దర్యాప్తు సంస్థలు అండ ఉందంటున్నారు. మరి 2014లో ఏమైంది, 2019లో ఏమైంది, ఇప్పుడు కూడా ఏం జరగబోతోంది ప్రజలు గమనిస్తున్నారంటున్నారు రవి గారు. సరే, ఒక మాట. నమస్కారం ప్యానల్లో మీకు అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా పనిచేసిన మమతా బెనర్జీ మీద కావచ్చు, యూపీలో పనిచేసిన వాళ్ళ మీద కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో ఈడీలను దోలి భయపెట్టించి మీరు చేసినటువంటి సందర్భం ఒకటే ఒక ఉదాహరణ. శరత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మీ యొక్క ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసిన తర్వాత బెయిల్ వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. దేశంలో అనేక సంస్థల యొక్క కోర్టు మీకు ఆదేశిస్తే తప్ప మీకు మీరుగా చెప్పలేరు. దేశభక్తులు అంటారు, దేశం అంటారు, ఇవన్నీ మాట్లాడిన మీరు మీలో పారదర్శకత లేదు. అంటే ముందు సిబిఐని దోలాలి, ఈడీని దోలాలి, ఆ తర్వాత వాళ్ళ ద్వారా బాండ్లు కొనిపించి ఒక చట్టబద్ధమైనటువంటి దోపిడీ చేసే కార్యక్రమాన్ని బీజేపీ తీసుకుంది. ఎందుకంటున్నంటే ఇవాళ మేము చేసినటువంటి ఏదైతే పేద ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి చేసిన దాన్ని కూడా మీరు సీజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలలో ఎదుర్కొనే దమ్ము లేక మీరు ప్రజలు తీర్పిచ్చిన దాన్ని అంగీకరిస్తాం, కానీ కొట్లాడుతున్నాం కదా ప్రజల తరపున, ప్రజల యొక్క గొంతుకై ప్రశ్నిస్తున్నాం. మీకు ఒక నియంతృత్వం అంటే పైనంగా ప్రజాస్వామ్యం ముసుగేసుకొని లోపల నియంతృత్వ విధానాలు తీసుకొచ్చేది ఇవాళ దేశంలో అమలు చేసిన సందర్భం 100 సార్లు 100 సార్లు 100కి 100 సార్లు ఈ దేశంలో అమలు చేసిందే మీరు. సిబిఐని గాని ఈడీని గాని అనేక ప్రభుత్వ సంస్థలతోటి బెదిరించి ప్రభుత్వాలను పడగొట్టి దాడులు చేసి మీరు కర్ణాటక తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, వేరే రాష్ట్రాలను తీసుకున్నా మీ దగ్గర పన్ను కడితే బారాకున్ మాఫీ. కాబట్టి ఈ రాష్ట్రంలో గాని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గాని బీజేపీగా పనిచేస్తున్న బీఆర్ఎస్ గాని ఈ రెండు ఒకటి అనేది స్పష్టమైంది కదా. ఇంకా దాంట్లో ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అనేవి ఎట్లా పని చేయాలా? ఒక నిజంగా తప్పు చేస్తే బీజేపీ వాళ్ళు ఉన్న చెయ్యి, లేదా మరొక మీ దాంట్లో ఉన్నటువంటి కూనీకోడ్లు గాని, దోపిడీదారులు గాని, పన్ను ఎగవేతదారులు గాని అందరూ మాఫీ చేసుకుని ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ గతంలో వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయండి? మరి ఎందుకు దర్యాప్తు జరుగుతలేదు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. అంటే మీ దగ్గర ఏమైనా గంగాజలం ఉందా? మీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా? అంటే దీని వెనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళని బెదిరించి వాళ్ళతో డబ్బులు తీసుకొని పన్ను కట్టించుకొని చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు తప్ప మీరు ఏ రోజు కూడా దర్యాప్తు సంస్థలు పని చేయలేదు. పని చేసి ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎందుకు శిక్షణ పడతలేవు? ఇక్కడ తప్పు చేసిన అంటారు కదా మా మీద. మరి తప్పు చేసిన వాళ్ళు మీ దగ్గర వచ్చినప్పుడు ఎందుకు ఆగిపోతున్నారు? ఖచ్చితంగా అది కూడా అడుగుదాం. రాహుల్ గాంధీకి రాలేదనిపిస్తుందని శ్రీకాంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. డిస్కషన్ లో అంత తొందరపడితే ఎట్లా? నాకు సూటిగా ఒక సమాధానం చెప్పండి, ఒకటే సమాధానం చెప్పండి. అసత్యమైనటువంటి దిక్కు లేదండి. కైలాష్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. నేను ఒక్క మాట చెప్తున్నా. సతీష్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిన 14 ఏళ్ళు ఉద్యమం చేసిన పొంకనాలు కొట్టిన మీరు అతి త్వరలో 100 రోజుల్లోనే పార్టీ కూలిపోయిందంటే మీలో ఉన్నటువంటి అప్రజాస్వామిక, మీలో ఉన్న క్రియల్ తత్వము, నిరంకుశము, దోపిడీ ఇవన్నీ చూసి బయటకు వచ్చిందని కావ్య లెక్క రాసింది. అది గుర్తుపెట్టుకో. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారులు విచారణ జరుగుతుంది. నువ్వెందుకు దర్శకుంటున్నావు? కాళేశ్వరంలో జరిగినటువంటి కుంభకోణం మీద చర్యలు తీసుకుంటది ప్రభుత్వం, తీసుకుంటది. నువ్వు నేను అతిథులం కాదు, చట్టం అందరికి చుట్టమే. ఏంటంటే ముసలి కన్నీరు కార్చి 4 ఓట్లు రాబట్టుకోవాలన్నటువంటి మీ దోపిడీ ఆలోచన తెలంగాణ ప్రజలు తిరస్కరించి నేను దమ్ముంటే ఎన్టీవీ ద్వారా సవాల్ విసురుతున్నట్టు మీకు సింగిల్ సీట్ రాదు తెలంగాణలో. సింగిల్ సీటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ 5 సంవత్సరాలు మేము నెరవేరుస్తాం హామీలు. మీ లెక్క రుణమాఫీ చేస్తా, దళితులు సీఎం చేస్తా, తొడగోసుకుంటా, మెడగోసుకుంటా, ఈ బూత్ ఏ మాటలన్నీ మనం మాట్లాడుతుంది. సిరిసిల్ల ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా
ఇంత నికృష్టమైన మాటలా సమాజం హర్షిస్తుందండి? రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినండి, ఓకే. వారసత్వం నుంచి వచ్చిండు కాదు, కొట్లాడొచ్చిండు, ప్రజలు సమీకరించిండు. మీ ముఖ్యమంత్రి గారి భాషలో నీ కేటీఆర్ ఓడదీసి చెప్పకూడదు తినిపిస్తానని నిన్న రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. బట్టలు కూడా తీసి బరాబర్ నేను భాషకు సంబంధించి మాట్లాడుతున్నాను. సతీష్ గారు, ప్రజలు ఇచ్చినటువంటి ఓటు 500 మీ బట్టలు కూడా తీసి ఇప్పటికే ఇంత వడబెట్టిరు. మళ్ళీ నిన్ను ఫామ్ హౌస్ సమానం చెప్పాలి మాకు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఒకటే మాట అన్నారండి నిన్న రాహుల్ గాంధీ గారు అన్నదేంటి, 6 హామీలు ఇక్కడ ఇచ్చినాము అన్నారు. ఏమైందండి? మీరు 200 యూనిట్ ఇచ్చినాం కదా, 10 లక్షల వరకు చేసినాం కదా, ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 15 లక్షల ఇస్తా, జిఎస్టీ తగ్గిస్తా, దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ అంబానీ అదానులకు దేశంలో 16 లక్షల కోట్లు దేశంలో భారతీయ జనతా పార్టీ సూటి ప్రయత్న. కైలాష్ నేత గారు ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చాము, మేము నెరవేర్చాము, అలాగే మమ్మల్ని నమ్మండి, దేశవ్యాప్తంగా కూడా అమలు పరుస్తున్నామని నేను రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఓకే, మీరు మేనిఫెస్టో తెలుగులో ఇక్కడ విడుదల చేశారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ మీరు రైతు బంధుకు సంబంధించి మాట ఇచ్చారు, రుణమాఫీకి సంబంధించి మాట ఇచ్చారు, అవి నెరవేర్చలేదు. 2500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్నారు, అవి నెరవేర్చలేదు. అంటే ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాళ్ళు 6 గ్యారంటీలు మేము అమలు పరిచామని ఎలా చెప్తారు? అలాగే మేము అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని ఎట్లా చెప్తారు? అంటే 2500 ఇవ్వని వాళ్ళు ₹1,00,000 ఇస్తారంటే ఎలా నమ్మాలి? ఇది బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అడుగుతున్న ప్రశ్న. సార్ నేను ఒక్కటే మాట సూటి ప్రశ్న, వాళ్ళైనా వీళ్ళైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2 కోట్ల ఉద్యోగాలు 15 లక్షలకు కానీ జీఎస్టీ తగ్గిస్తాం కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడే మీరు తప్పు అర్థం రావద్దని నేను తప్పు పట్టిన రైట్, నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడండి. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా. దేశవ్యాప్తంగా ఆ రోజు రుణమాఫీ చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఉచిత విద్యుత్ ఇచ్చినాము, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాము, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినాము, ప్రాజెక్టు కట్టినాము, అన్ని చేసినాం కాబట్టి మమ్మల్ని నమ్మమంటున్నాం. 2013లో చేసినటువంటి ఉపాధి జాతీయ గ్రామీణ హామీ పథకం ఏదైతుందో ఇలా దేశవ్యాప్తంగా నిధులు తగ్గించిన ఘన చరిత్ర మీది. కార్పొరేట్ శక్తులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసినారు, అదంతా కూడా లెక్కలు ఉన్నాయి. కానీ ఇవాళ మీరు మమ్మల్ని తప్పు పట్టేటువంటి హక్కు లేదు మీకు. ఎందుకు చెప్తున్నా అంటే రైతు బంధుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు చివరి వరకు ఎన్నికల ప్రక్రియ వరకు ముగిసి, ఎందుకంటే డబ్బులు లేవు, అప్పుల పాలైంది, బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేవు, దోపిడీ జరిగింది అనే విషయం అందరికి తెలిసిపోయింది. రెండో విషయం, రుణమాఫీకి సంబంధించి రుణ కమిషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా సమీకరించి రేపు రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాము. అంతే తప్ప మీ లెక్క అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ప్రజల్ని రెచ్చగొట్టి 4 ఓట్ల కోసం చేసే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. రైతుల సంక్షేమం కొరకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం కదా, తర్వాత ఎరువులు ఇచ్చినాం కదా, తర్వాత సబ్సిడీ కార్యక్రమాలు కొనసాగించినాం కదా. మీరు ఏం కార్యక్రమాలు చేసిరండి దేశంలో? అలా నేను అడుగుతున్నా, ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు పన్నులు అయితా ఉంది, మీరు ఎందుకు మాఫీ చేస్తలేదు రుణమాఫీ చెప్పండి. రెండో విషయం, మాట్లాడే భాష పైన తప్పులు చేస్తే కైలాష్ గారు ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీద బీఆర్ఎస్ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఇంకా ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు? కవిత అరెస్ట్ జరిగింది, అలాగే ఫోన్ ట్యాపింగ్ లో మా నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కిషన్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. అలాగే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు అడిగింది మేము. ప్రతి అంశాన్ని మేము అంత సీరియస్ గా తీసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఏ విధంగా అంటారు? మేము బీ టీం అని ఎట్లా అంటారు అడుగుతున్నారు రవి గారు. సార్ ఒకటే, ఇవాళ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నది 2 ప్రభుత్వాలు. దేశంలో జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జిఎస్టీ, డిమానిటైజేషన్, రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలకు వాళ్ళు కవిలించుకొని మద్దతు ఇచ్చిన సంగతి గుర్తుకు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో చేనేత కార్మికుల మీద ఒక జిఎస్టీ చేస్తే
కవిత లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత కూడా ఇంకా అదే పరిస్థితి ఇలా ఉందా? రాజకీయంగా 4 ఓట్లు ఇక్కడ BJP, TRS సంపాదించుకోవాలని understanding ఆలోచనతో ఉన్నాయంటారా? నేనేమంటున్నా, మీరు లిక్కర్ అలా స్కామ్ చెప్తే జరిగింది ప్రజలు ఎన్ని నమ్మే రోజులు? వాతావరణం ఉందా తెలంగాణలో? సతీష్ గారు లిక్కర్ స్కామ్ మీద ఆరోపణలు వచ్చి సంవత్సరంన్నర దాటిపోయింది. ఎందుకు తాత్సారం చేసిర్రు? మీ చేతుల్లో సిబిఐ ఉంది కదా. కాళేశ్వరంలో కూడా దోపిడీ జరిగిందని, ఏటీఎం గా మారిందని మాట్లాడిన నరేంద్ర మోడీ గారు మీరు కదా. తర్వాత మిషన్ భగీరథలో కుంభకోణం జరిగిందని కేంద్ర మంత్రులు మీరు కదా. ఎందుకు దర్యాప్తు జరపాలి? కవిత విషయంలో ఒకలా మాట్లాడుతున్నారు, కేజ్రీవాల్ సానుభూతి ప్రదర్శిస్తున్నారు, సిబిఐని దుర్వినియోగం చేస్తుంది అంటున్నారు. సతీష్ గారు, అంటే ఒకే అంశానికి సంబంధించి కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తుంది అనేది ఒక ఆరోపణ మీ పైన. నేనేమంటున్నంటే సతీష్ గారు, నేను ఒక మాట చెప్తున్నా. ధరణి మీద కుంభకోణం జరిగింది, హైదరాబాద్ చుట్టూ భూములు దోచుకున్నారని వాళ్ళు ఆరోపణ, మీ ఆరోపణ. జవాబు లేకపోతే జవాబు లేదు చెప్పండి. ఆన్సర్ లేకపోతే ఆన్సర్ లేదు చెప్పండి. మాకు సంబంధం లేదు, ఆన్సర్ లేదు చెప్పండి. కృష్ణనాథ్ గారు 14 సీట్లు మాకు ఇవ్వాలి అని అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఆ వాతావరణం ఉందా? బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 100% ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ హామీలు అయితే ఇచ్చినామో తప్పకుండా ఫుల్ఫిల్ చేసి ప్రజల మన్ననలు పొందుతాం. వాళ్ళతోటి మేము గురిగింజ నీతులు చెప్పించుకునే అవసరం లేదు. ముసలి కన్నీరు కోసం 4 ఓట్ల కోసం చేసే రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు పట్టించుకుంటలేరు. వాళ్ళ దాంట్లో పోటీ చేసే వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో ప్రజల సంక్షేమ పథకాలు ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ కూడా రాజకీయంగా ఇబ్బంది జరగచ్చు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్నాను. నేను ఒకటే భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ గట్టిగా ఎమర్జ్ అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజకీయమే వేలే వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది. రీజనల్ పార్టీగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మనగలడానికి కొంత ఛాన్స్ ఉంటుంది. నేనేమంటున్నా, సరే మీరు చెప్పిన ట్రయాంగిల్ పోటీ గురించి మాట్లాడుతుండొచ్చు, కానీ వాళ్ళు చేసే ఎత్తులు, వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నల్గొండలో డమ్మీ క్యాండిడేట్ పెట్టిండ్రు, భువనగిరిలో డమ్మీ క్యాండిడేట్ పెట్టిండ్రు.